సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో భాగంగా మొదటి అంశం చూసుకున్నట్టయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాటు చేసింది. ఈ లైటింగ్ అలాగే భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి రూపాలను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు. ఆలయం ముందు రంగనాథ మండపాన్ని ఏర్పాటు చేసింది. భక్తులు ఫోటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఎలాంటి ఏర్పాటు చేసింది? రైట్ సారం, మొత్తం మీద ఏదైతే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఇంకా 7 గడియలే, అంటే 7 గంటల్లో స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉన్నాయని చెప్పొచ్చు. ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో విఐపీలు సైతం భారీ స్థాయిలో తిరుమలకి క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తిరుమలకైతే వస్తున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. కాసేపటి కిందట కూడా ఏదైతే వైకుంఠం 1 వరకు ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ఆయన ఏ ప్రాంతం నుంచి వస్తాడు, ఎలా వెళ్తారు అనే దాన్ని కూడా అధికారులు పూర్తిగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు భారీగా అందంగా ఉన్నాయంటూ భక్తుల నుంచి బాగా విశేష స్పందన వస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి ఆలయం ఎదురుగున్నటువంటి రంగనాథ స్వామి సెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. ఎందుకంటే స్వామివారి దశావతారాలు అందులో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్వామివారు భూదేవి తల్లిగా సమేత లోపల ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అందంగా ఉన్నాయని చెప్పేసి భక్తులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫల పుష్ప ప్రదర్శన అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయం మొదట మహాద్వారం నుంచి నేరుగా ఇటు ధ్వజస్తంభం, ఇటు శ్రీవారి ఆలయ లోపల, మరోవైపు బంగారు వాకిలి వద్ద నుంచి పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు వైకుంఠ ద్వారానికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 20 రకాల కట్ ఫ్లవర్స్ కావచ్చు, ముఖ్యంగా సుమారు 5 టన్నులకు పైగా కేవలం శ్రీవారి ఆలయంలోనే పుష్పాలు వాడినట్లయితే తెలుస్తోంది. మరోవైపు ఈ 3 రోజులకు సంబంధించి, అంటే సుమారు ఈ 10 రోజులకు సంబంధించి చూసుకున్నట్టయితే 3 సార్లు ఈ పూలని మార్చే అవకాశం ఉంటుంది. ఈ పూలను కూడా మారుస్తామని చెప్పేసి కాసేపటి కిందటే టీటీడీకి చెందినటువంటి గార్డెన్ సూపరింటెండెంట్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు మంత్రముగ్ధులు అయిపోయే విధంగా శ్రీవారి ఆలయాన్ని ఆ విధంగా ముస్తాబు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద స్వామివారి పడుకొని, అంటే పవలింపు సేవలో ఉన్న శ్రీవారిగా ఏదైతే అక్కడ రూపాలను ఏర్పాటు చేశారో, ఇటు గరుడు కావచ్చు, మరోవైపు పద్మావతి అమ్మవారి రూపాలు కావచ్చు, ప్రత్యేకంగా అష్టలక్ష్ములు, అంటే అష్టలక్ష్ముల ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలబడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ లైటింగ్తో అష్టలక్ష్ములు వెలిగిపోతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 8 రూపాల్లో ఏదైతే లక్ష్మీదేవి రూపాలు ఒక్కొక్క రకంగా భక్తుల్ని ఆకర్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు దశావతారాలు, స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో ఏ విధంగా దర్శనమిస్తారో ఆ విధంగా దశావతారాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భక్తులు ఆనందం చాలా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా రేపు దర్శనానికి సంబంధించినటువంటి స్లాటెడ్ దర్శనానికి సంబంధించి మనం ఏదైతే అదే స్లాటెడ్ సంబంధించినటువంటి టోకెన్ భక్తులు వెళ్ళేటువంటి ఆ కౌంటర్ ప్రాంతంలోనే ఉన్నాం మనం. ఆ ప్రాంతంలోనే ఏదైతే దానికి సంబంధించి ఆ కౌంటర్లోనే భక్తుల్ని ఏ విధంగా ఈ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళని లోపలికి అనుమతించాలి అనే దాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఏ టైం అయితే వాళ్ళకి నిర్దేశించారో ఆ సమయానికే భక్తులు వచ్చే విధంగా పూర్తిగా ఏదైతే టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు ఉదయం 5:30 నుంచి సర్వదర్శనం భక్తులకి అనుమతిస్తామని చెప్పేసి ముందుగానే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా రాత్రి 12:30 నుంచే ఏదైతే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. గతంలో చూసుకున్నటువంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు తర్వాత, అంటే ముఖ్యంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే దర్శనానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఘాట్ రోడ్ కావచ్చు, మరోవైపు పార్కింగ్కి సంబంధించి, అంటే భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి తిరుపతిలోనే భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు జూ పార్కు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా పార్కింగ్కి పూర్తి స్థాయిలో సిద్ధం చేశాం. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పూర్తిగా బస్సులను తిరుపతి నుంచి తిరుమలకి తరలించే విధంగా ఏర్పాటు చేశాం. మరోవైపు అన్నప్రసాదాలకు సంబంధించి 16
రకాల అన్నప్రసాదాలు సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే అన్నప్రసాదాలే కాకుండా ఇటు నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, కాఫీ, మరోవైపు బాదం పాలు, ఇటు చిన్నపిల్లలకి పాలు నిత్యం క్యూ లైన్లో కావచ్చు, మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులకి అందుబాటులో ఉంచాం. ఖచ్చితంగా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా నిదానంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఈ 3 రోజులకి సంబంధించినటువంటి టోకన్లు ఉన్నటువంటి భక్తులు మాత్రమే తిరుమలకి రావాలని గతంలోనే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా టోకన్ లేకుండా తిరుమలకు వచ్చి దర్శనం లేక ఇబ్బంది పడకూడదని చెప్పేసి టీటీడీ మొదటి నుంచి కోరిన పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే శ్రీవారి ఆలయం ముందు దర్శనం లేని వారు రంగనాథ స్వామిని దర్శించుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 6వ తేదీన మరోసారి